భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, తెలుగుదేశం పార్టీ నేతలు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున ఈ సందర్భంగా వీరు జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రక్షణ రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపిన గొప్ప శాస్త్రవేత్తగా, కోట్లాది మంది యువతకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని స్ఫూర్తినిచ్చిన మహనీయుడిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కొనియాడారు. నిరాడంబర జీవనం, దేశభక్తి, సేవా తపన, విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమతో ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్గా దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, కౌన్సిలర్లు, అలాగే కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.